సీనియర్ న్యాయవాది బూసి సుబ్బారావు వర్ధంతి. టీవీ7 న్యూస్ సత్తెనపల్లి నియోజకవర్గం ప్రతినిధి కంబాల ఆనంద్. కక్షిదారులకు తనవంతుగా న్యాయ సహాయం చేస్తూనే మరొక పక్క విద్యార్థులు నిరుపేదలకు న్యాయవాది బూసి సుబ్బారావు ఉచితంగా నోటరీ సేవలు అందించారని బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంగూరి అజయ్ కుమార్, టీడీపీ నాయకులు బుడగాల సుబ్బారావులు కొనియాడారు. సీనియర్ న్యాయవాది బూసి సుబ్బారావు 9వ వర్ధంతి సందర్భంగా బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి బార్ అసోసియేషన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే అభ్యుదయ భావజాలం ఉన్న వ్యక్తి కావడంతో న్యాయవాది వృత్తిలో అదే ఒరవడిని కొనసాగిస్తూ కక్షదారులు, విద్యార్థులు, నిరుపేదలకు తనవంతుగా సేవలందించారని పేర్కొన్నారు. సిద్ధాంతాన్ని అన్నారు. ఆ సిద్ధాంతంతోనే ఉన్నారు. సుబ్బారావు గారితో సంగీతం మనందరికీ ఉంది. సుబ్బారావు గారి 9వ వర్ధంతి సందర్భంగా సుబ్బారావు గారికి ముఖ్యంగా వాళ్ళ మామగారు స్వర్గీయ నర్సెట్ గురయ్య గారు మా అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపేదానికి సుబ్బారావు గారి పడింది. అలాగే సుబ్బారావు గారి తండ్రి గారు కూడా ఉద్యోగ నేపథ్యంలో ఫుల్ టైమర్గా ఉండటం జరిగింది. చిన్నతనం నుండి సుబ్బారావు గారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబం అక్కయ్య కానీ పిల్లలు కానీ ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఉండాలని ప్రార్థిస్తూ సీనియర్ నాయకులు అజయ్ కుమార్ మిత్రులందరికీ కూడా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. నేను 4-5 సార్లు నరసింహ గారు పిలుస్తున్నా కానీ నేను ఒకసారి హైదరాబాద్ ఇక్కడ రాలేకను, ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోయాను. అది క్షమించదగ్గ విషయం కాదేమో అనుకోండి. ఎందుకంటే చాలా మంచి మిత్రుడు ఆయన నాకు. మాకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉండేవాడు. అక్కడ ఉదయం సాయంత్రం దాకా మాట్లాడుకుంటుండేవాడు. ఒక రకం చెప్పాలంటే ఆయన గురించి ఒకే ఒక మాట, మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్. మంచితనానికి చెప్పుకోవాలంటే ఫస్ట్ మనకి ఆయనే చెప్పుకోవాలి. సహాయం చేయడం తెలుసు కానీ కీడు చేయడం, చెడు చేయడం, కష్ట సాధించేది నాకు దగ్గర. అలాంటి వాళ్ళని భగవంతుడు అంటుంటారు త్వరగా తీసుకెళ్తారని చెప్పి మరొక మంచి జన్మ, ఉత్తమమైన జన్మ ఆయనకి ప్రార్థించాలని కోరుకుంటున్నాను. నేను అన్న అని ఆప్యాయంగా పిలుచుకునే ఒక వ్యక్తి, అందరితో సరదాగా ఉంటా. అతను నోటరీ చేసుకుంటే అందరికీ కలిసిపోయి గుమ్మస్థానంలోనే ఉండేవాడు. ఎక్కువ శాతం అందుబాటులో, అందరి నాయకులకు అందుబాటులో ఉండేవాడు. ఆ వ్యక్తి గురించి సింపుల్గా ముక్కలు చెప్పమంటే, చాలామంది లాయర్లు చనిపోయారు, నేను అందరినీ ఏం అనట్లేదు, కానీ అతని వర్ధంతిని గుర్తుపెట్టుకొని తనకంటూ కొంతమంది అభిమాన వర్గం ఉంది. ఆ వర్గం ఇలా చేయాలి అనేది గుర్తుపెట్టుకొని చేస్తున్నట్టు నిజంగా హర్షించదగ్గ విషయం. ఆయన ఎంత మంచి పని చేశాడు, ఎలా చేశాడనేది ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదు. అందరితో ఎలా కలిసిపోతాడని ఇదైతే నిదర్శనం. ఆయన ఆత్మకు శాంతి సోదరుడు రాజుగారు ముందుగా నమస్కారం. ఎందుకంటే సత్తెనపల్లి బార్లో మేము 30 సంవత్సరాలు ప్రాక్టీస్ అయింది, 29 సంవత్సరాలు ఉండింది. చాలా మంది న్యాయవాదులు చనిపోయారు. చాలా మంది ఫొటోస్ కూడా మొదటిదాకా గోడలు వేలాడుతూ ఉంది. ఈ ప్రజెంట్ ఆ కోర్టులో రెన్యువేషన్ చేసిన తర్వాత ఫొటోస్ పక్కన పెట్టడం జరిగింది. గుర్తించదగ్గ విషయం ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు కూడా కొన్నాళ్ళు ఫస్ట్ దినం రోజున లేకపోతే సంవత్సరేకానికి మహా అయితే 2వ సంవత్సరం, ఇక 3వ సంవత్సరం మరుగున పడిపోతున్న ఈ తరుణంలో అది రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళ రాజకీయ నాయకులతోటి ఆ రోజు ఏదో శ్రద్ధాంజలి జరిగింది తప్ప కుటుంబ సభ్యులు గుర్తు పెట్టుకోకుండా ఉన్న రోజుల్లో కూడా బార్ అసోసియేషన్ సభ్యుడు సుబ్బారావుని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు వేణు గారు, అలానే సోదరుడు నరసింహరావు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయటం చాలా నాకు ఆనందంగా ఉంది. అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేయటం. మరోవర్ ఏంటంటే, సుబ్బారావు వచ్చేసరికి కాంట్రవర్సీ పర్సన్ కాదు. వాళ్ళు చిన్నవాళ్ళలో కలుస్తారు. కేర్ ఆఫ్ అడ్రస్ కోర్టులో, బార్ రూమ్లో, గుమస్తా రూమ్లో, లేదా తర్వాత చివరిగా చనిపోయే రోజుల్లో ఈ కార్నర్లో ఇక్కడే ఉండేవాడు. ఎక్కడున్నారో మీరంటే సుబ్బారావు ఆఫీస్ దగ్గర అని చెప్పేసి ఒక కేర్ ఆఫ్ అడ్రస్, నలుగురు వెళ్ళటం, టీ తాగటం, సరదాగా 4 నిమిషాలు మాట్లాడుకుని వెళ్ళటం, అలా సంతోషంగా గడిచిపోయే వ్యక్తి మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. అయితే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం, హర్షణీయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, సోదరుడు ఆలోచన ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చేసిన న్యాయవాదులకి, ఆయన అభిమానులకి, స్నేహితులకి, ప్రతి ఒక్కరికి కూడా
ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి బైబిల్లో ఒక మాట ఉంది, ఒకరి యొక్క జన్మదినం స్మరించుకోవడం అంటే ఆయన యొక్క మరణదినాన్ని స్మరించుకోవడం ఎంతో శ్రేష్టమైనది చెప్పేసి మరి బైబిల్లో చెప్తుంది. అదేవిధంగా ఈరోజు ఆయన యొక్క మరణదినాన్ని స్మరించుకోవడం కోసం ఇంతమంది మనం ఇక్కడ ఏర్పాటు ఉండటం చాలా మంచి శుభపరిణామం. అంటే ఆయన నోటరీగా న్యాయవాదిగా ఉన్నప్పుడు నేను ఒక పాత్రికేయుడిగా ఇక్కడ పనిచేస్తా ఉన్నాను. నన్ను చాలా తమ్ముడు రాదని చెప్పేసి బాగా ఆప్యాయంగా నన్ను అక్కడ ఎన్జిఓ సెంటర్లో సుమంత్ దగ్గర ఆ టేబుల్ వేసుకుని అక్కడ నోటరీ చేస్తా ఉంటే నేను ఖాళీ టైంలో ఏదో రోజు కంపల్సరీ ఆయన కలిసి కూర్చొని కాసేపు మాట్లాడుతూ ఉండేవాడిని. చాలా ఆప్యాయంగా గౌరవించేవాడు. ఎన్ని తర్వాత టీ చెప్పి కొన్ని టీ తాగొచ్చిందని చెప్పేసి అంతా ఫ్రెండ్షిప్గా ఉండేవాడు. నాతో చాలా చక్కగా ఉండేవాడు. వార్తలు బాగా రాస్తున్నారు, మంచి సమస్యల మీద మీరు బాగా న్యూస్ కవర్ చేస్తామని చెప్పేసి చాలా నన్ను వెలుగెట్టి ఉంచే పరిస్థితుల్లో న్యూస్ బాగా రాస్తాను. అదేవిధంగా ఆయన మంచి వ్యక్తి అంటే ఈరోజు మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా స్నేహితులు ఈరోజు వచ్చి ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం చేయడం అనేది మరి ఆయన యొక్క మంచితనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దీనికి ఈరోజు కార్యక్రమం మొత్తం కూడా మరి మన న్యాయవాది రాజావరకు మరి దసరా గారు మరి చక్కగా లీడ్ చేసి కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేయడం జరిగింది. దీనికి ఎక్స్ ఏసీపీ అలాగే ఏపీపీ మరి సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర గారు, అలాగే అన్న అబ్దుల్గా సుబ్బారావు గారు, అలాగే మౌస్ గారు బాలోజీ ప్రెసిడెంట్, అలాగే మరి అన్న సీనియర్ న్యాయవాది మరి ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనడం చాలా మంచిదని తెలుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి